తక్కువకి వస్తుంది. కొంచెం తక్కువకి వస్తుంది, తేడా దుబాయ్లో వస్తుంది. తక్కువ ఉంటుంది. కొంచెం తేడా ఉంటుంది. మనకి దుబాయ్ కంపేర్ చేస్తే ఎంత వందలలో తేడా వస్తుంది, వేలలో. ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే మరి చాలా మంది దుబాయ్ నుంచి మొత్తం దాపెట్టుకొని వస్తారు అంత తేడాకే. పెద్ద తేడా దాచి పెట్టుకొని వస్తారు, కడుపులో పెట్టుకొని వస్తారు. మన ఇండియాలో కూడా 2-3 రేట్లు ఉంటాయి. హ్మ్. ముంబైలో ఒక రేటు ఉంటుంది, తెలంగాణలో ఒక రేటు ఉంటుంది, చెన్నైలో ఒక రేటు ఉంటుంది. చెన్నైలో తక్కువ ఉంటుంది అంటారు మన వాళ్ళు, హ్మ్. ముంబైలో తక్కువ ఉంటుంది అంటారు, మన దగ్గర ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే దీంట్లో ఏంటంటే స్టేట్ ట్యాక్సెస్ కూడా యాడ్ అవుతాయి కదా, హ్మ్. దానివల్ల ఎంతది ఒక 100 గ్రామ్ పేరు మీద ఒక 200-300 తేడా ఎంత వస్తుంది. ఉంటుంది స్టేట్ ట్యాక్స్ దాని మీద? స్టేట్ ట్యాక్స్ మనకి లేదు. తెలంగాణలో ఎక్కువనే ఉంటుందా? అట్లానే ఏం లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడైనా ఒకటే రేటు దొరుకుతుంది. ఒక 10 గ్రామ్స్ పేరు మీద ఒక 10 రూపీస్, 20 రూపీస్ చిన్న ఫరక్ అనిపిస్తుంది. చిన్న చిన్న తేడాలు వస్తాయి. అది పెద్దగా ఏమన్నా. ఏం సజెస్ట్ చేస్తారు జనాలకు గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకు? ఏం చూడాలి, ఎట్లా కొనాలి? ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కడో కొని ఇది రోల్డ్ గోల్డో లేకపోతే 1 గ్రామ్ గోల్డో లేకపోతే ఇంకేదో అంటారు. ఎట్లా ఎట్లా మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? గోల్డ్ ఓపిక ఉంటే చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి హ్మ్. ఫస్ట్. ఎందుకంటే మీ ఇంటి పక్క ఉంటాడు మిమ్మల్ని మోసం చేయాలని ఎన్నడు అనుకోడు. ఫస్ట్ థింగ్, మీ ఇంటి పక్క ఉన్నోడు మీకు పని చేస్తాడు బంగారంతో. హ్మ్. అదే షోరూమ్ పోతే వాడు వ్యాపారం చేస్తాడు. హ్మ్. పని చేసేవాందేమో బతుకు పోరాటం, వ్యాపారస్తుందేమో పైసలు ఆరాటం. హ్మ్. వాడు ఎట్లా వదిలిపెట్టాడు మనం. హ్మ్. సో అట్లా ఒక్కసారి ఆలోచించి కొనుక్కుంటే కంపల్సరీ హాల్ మార్క్ చెక్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. హ్మ్. ప్లస్ దాంట్లో స్టోన్స్ ఉంటాయి, రూబీస్, ఎమరాల్డ్స్, సీజెడ్స్, అవన్నీ స్టోన్స్ ఉంటాయి. హ్మ్. వాటిలో ఎంత అంటే వెయిట్స్ ఎంత ఉన్నాయి ఏంటి, అవి కూడా 1-2 సార్లు కొంచెం అవేర్నెస్ అనేది ఉండాలి. హ్మ్. ఏదో మాకు తెలిసిన షాపు, మాకు ఇది అది అని కాకుండా తెలిసిన వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు.